సింపుల్‌గా, టేస్టీగా అయితే అయిపోతాయి. కానీ ముందుగా మాత్రం మీరు స్వీట్ కార్న్ గింజలనైతే ఒలిచి తీసుకోవాలి. ఇదొక్కటే మనకి టైమ్ టేకెన్ ప్రాసెస్ గానీ, మిగతాదంతా కూడా మనకి 10 మినిట్స్‌లో అయిపోతుందండి. అంత ఈజీగా ఉంటుంది. ఏంటంటారా, ముందుగా మనం స్వీట్ కార్న్‌ని తీసుకొని కచ్చపచ్చగా ఒక్క తిప్ప తిప్పేసి పక్కన పెట్టేసా. అందులోనే 2 యాలకులు వేసుకొని, బెల్లం తురుముకున్నాను. బట్ అది ఇది మిక్స్ అవ్వాలంటే ఇంకొకసారి మిక్సీ పట్టాలి కదా! 2 మిక్సీ పట్టేస్తే అది కొంచెం పల్చటి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. చూసారా? ఇలా ఉంది మిక్సీ పడితే. చూసారా? పల్చటి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది గదా! బట్ ఇంకా కొద్దిగా బరగ్గానే ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేద్దాం. ట్రాన్స్‌ఫర్ చేసేసి అందులోని మనం వరి పిండినైతే వేసుకోవచ్చండి. ఇవి ఇంచుమించు తాటి గారెల్లాగే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా తాటికారలు మనం ఆ పీచు, ఆ తాటికాయ అవన్నీ చేయడం కంట, ఇలా స్వీట్ కార్న్‌తో మనం సాటిస్ఫై అవ్వాలి మరి. ఇంక తప్పదు కదా! ఓపిక ఉన్నవాళ్ళు తాటిగారెలు వేసుకోండి. నాకైతే భలే ఇష్టం. మరి మీకెంతమందికి ఇష్టమో తాటిగారెలు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు చూస్తే గనక మనకి మినపప్పుతో గారెలు చేస్తే ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్ది కొద్దిగా వరిపిండి వేసుకొని కలిపేసుకొని, చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే చేతికి అంటుకోకూడదు కదా! సో, చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్‌గా అయితే చేసేసుకొని, దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, మధ్యలో చిన్న హోల్ అయితే పెట్టా. మీకిష్టమైతే పెట్టండి హోలు. లేదు నాకు వడ మాదిరే ఉండాలి అనుకుంటే హోల్ పెట్టకుండానే వేయండొచ్చు. మనకి నచ్చినట్టు మన వంటలుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది గదా! సో, దాన్ని తీసుకువెళ్ళి మంటని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసి బాగా వేడి వేడిగా ఉన్న నూనెలో వేశానండి. ఇలా కంటిన్యూయస్‌గా వేస్తే నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు 15 గారెలైతే వచ్చినాయండి. నేను చేయడమే 10 నిమిషాలు చేశాను. ఆ 10 నిమిషాల్లో చేసిన దాన్ని మా వాళ్ళు 2 నిమిషాల్లో కంప్లీట్ చేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే గనుక డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. చూడండి, 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవడమే. ఇవి 2, 3 రోజుల దాకా అయితే నిలవుంటాయి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పైకి కరకరలాడుతూ లోపల స్మూత్‌గా ఉంటాయి. థాంక్ యూ.